నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. ప్రతి కాలనీలో ప్రతి వీధిలో వినాయక విగ్రహాల కొనుగోలు జోరుగా సాగుతోంది. భక్తులు తమకు నచ్చిన వినాయకుని ఎంచుకొని వాహనాల్లో జాగ్రత్తగా తరలిస్తున్నారు. కొనుగోలు ప్రాంతాల వద్ద గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. విగ్రహాల డిమాండ్ పెరగడంతో ధరలు కూడా కాస్త ఎక్కువయ్యాయి. అయినప్పటికీ పండుగ ఉత్సాహంలో భాగంగా భక్తులు తమ ఇళ్లకు వినాయకుని తీసుకెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వినాయక చవితి సందడి మొదలైంది. నగరంలో ఇప్పటికే ప్రతి గల్లీలో కూడా మండపాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అయితే వినాయకులని తీసుకెళ్లడానికి కూడా భారీ సంఖ్యలో అయితే కస్టమర్స్ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహాలన్నీ కూడా తయారయ్యి కస్టమర్స్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే చిన్నవి పెద్దవి రంగురంగుల విగ్రహాలు మట్టి వినాయకులు అన్నీ కూడా ఇక్కడ తయారు చేశారు నిర్వాహకులు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే ఇప్పటికీ కూడా భారీ సంఖ్యలో అయితే కస్టమర్స్ వచ్చి వినాయకులని తీసుకెళ్తున్నారు మండపాలకి. అయితే వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. గల్లీ అంటే ప్రతి ఒక్క గల్లీలో కూడా వినాయకుడిని పెట్టుకొని కుటుంబ సమేతంగా అందరూ కూడా కాలనీ వాసుల ఐక్యమత్యంతో అయితే ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అందరూ ఎంతో ఇష్టపడే పండుగ ఈ వినాయక చవితి. దీనికోసమని నెల రోజుల ముందు నుంచే వినాయకులని ఆర్డర్ చేసుకున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. కస్టమర్స్ కోరిన విధంగానే వివిధ రూపాలలో అయితే వినాయకుల్ని తయారు చేయడం జరిగిందన్నట్టుగా చెప్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కొంచెం ధరలు పెరిగాయి అన్నట్టుగా కూడా కస్టమర్స్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు అన్ని వివిధ రూపాలలో అయితే వినాయకులు మనకు కనిపిస్తున్నారు. అందంగా కూడా నిర్వాహకులు కూడా ఈ వినాయకుల్ని ఎంతో అందంగా ముస్తాబు చేసి మరి వీటిని కస్టమర్స్ని ఆకర్షించే విధంగా అయితే వీటిని అంతా కూడా వినాయకుల్ని తయారు చేయడం జరిగింది. ఒక్కో రూపంలో అయితే వినాయకుల్ని కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అన్ని కూడా 1 అడుగు 5 అడుగులు 11 అడుగులు ఇలా 1.5 అడుగులు ఇలా వివిధ రూపాలలో సైజుని బట్టి కూడా ఇక్కడ వినాయకుల్ని తయారు చేయడం జరిగింది. భారీ సంఖ్యలో వీటిని కొనేందుకు అయితే కస్టమర్స్ కూడా రావడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో అయితే భక్తులు కూడా వచ్చిన వాళ్ళు వినాయకుడిని మండపాలకి తీసుకెళ్లడం జరుగుతున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ని కూడా సోల్డ్ అవుట్ అయినాయి. ధరలు కూడా అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయిన అన్ని కూడా బుక్ చేసుకున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. వారం రోజుల ముందే ఈ వినాయకులను అన్ని కూడా బుక్ చేసుకున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి చిన్న పిల్లలు కూడా వినాయకుడిని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ వినాయకులు తమకు నచ్చిన గణేశుడిని కొనేందుకైతే ఎంతో ఆసక్తిగా ఆతృతతో అయితే ఇక్కడికి రావడం జరుగుతున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు బుల్లి గణపాయలను కూడా కస్టమర్స్ కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రూపాలలో వినాయకులను అయితే చక్కగా ముస్తాబు చేసి కస్టమర్స్ ఆకట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంతో పోలిస్తే అంటే గతంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు, ఈసారి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా శాంతి సామరస్యంగా ఈ పండుగ జరుపుకోవాలని అయితే అధికారులు సూచించడం జరుగుతుంది. అంటే కాలనీవాసులందరూ కూడా నగరంలో ఉన్న వాళ్ళంతా కూడా నగరవాసులు కూడా ఐక్యమత్యంతో ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా అయితే ఈ పండుగ జరుపుకోవాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.